Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. Sir, what we are going to discuss about today? Sir, today the agenda is very clear. Old versus new. What is old? What is new? Sir, old Indian Penal Code 1860. What is new? Bharatiya Nyaya Sanhita 2023. Sir, one thing is very clear. ప్రెసిడెంట్ నుంచి అసెంట్ వచ్చేసిందంటే ఆబ్వియస్లీ ఇంప్లిమెంటేషన్ అయిపోతాయి ఈ లాస్. సో ఎప్పుడు ఫోర్స్లోకి వస్తుంది మన ఎవరికి తెలియదు సార్. ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్కి ఇదేమన్నా వర్తిస్తుందా జూనియర్ సివిల్ జడ్జ్కి అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేనైతే అనుకోవట్లేదు సార్. బట్ బై సపోజ్ కానీ ఈ నోటిఫికేషన్లో ఈ లాని కానీ ఇంప్లిమెంట్ చేసినట్టయితే, ఈ కొత్త 3 లాస్ని కానీ ఇంప్లిమెంట్ చేసినట్టయితే, సో ఆబ్వియస్లీ మన దగ్గర ఒక బ్యాకప్ ఉండాలి కదా సార్. సో ఫర్ దాట్ ఆబ్వియస్లీ మై లా పాయింట్లో ఈరోజు నుంచి ఈ న్యూ లాస్ మీద డిస్కషన్ స్టార్ట్ చేసేస్తున్నాం సార్. సో ఒకసారి చూద్దాం సార్, ఏమైనా మేజర్ చేంజ్ ఏమైనా ఉందా, లేకపోతే మైన్యూట్ చేంజ్ ఏమైనా ఉందా, చాప్టర్స్ ఏమైనా తీసేశారా, లేకపోతే చాప్టర్స్ని మర్జ్ చేశారా అన్నీ ప్రాపర్గా డిస్కస్ చేద్దాం సార్. నథింగ్ టు వరీ అబౌట్ హియర్, రైట్ సార్. సో భారతీయ న్యాయ సంహిత ఇండియన్ పీనల్ కోడ్ ప్రాపర్ కంపారిజన్ డే 1 స్టార్ట్ చేస్తున్నాం సార్. డే 1 స్టార్ట్ చేసేసాము. ఈరోజు మనం ఓన్లీ ఇండెక్స్ పార్ట్ గురించి మాట్లాడుకుంటాం సార్. స్లోలీ అన్ని చాప్టర్స్లో అన్ని సెక్షన్స్ ఇన్ భారతీయ న్యాయ సంహితలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నథింగ్ టు వరీ యాజ్ ఆఫ్ నౌ, రైట్ సార్. బ్యాకప్ మనం పెట్టుకుందాం సార్, నథింగ్ టు వరీ, రైట్ సార్. సో భారతీయ న్యాయ సంహిత ముందల ఇండియన్ పీనల్ కోడ్ అయితే మనకు బాగా తెలుసు కదా సార్. సో ఇండియన్ పీనల్ కోడ్లో ఎన్ని చాప్టర్స్ ఉండేవి సార్? 23 చాప్టర్స్. అండ్ హౌ మెనీ సెక్షన్స్ వర్ దేర్ సార్? 511 సెక్షన్స్ ఉండేవి, రైట్ సార్. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత 2023లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 20. హౌ మెనీ సెక్షన్స్ ఆర్ దేర్? 358 సెక్షన్స్ ఆర్ దేర్. సార్ చూస్తే తగ్గించారు అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది సార్. ఇక్కడ 23, ఇక్కడేమో 20, ఇక్కడేమో 511, ఇక్కడేమో 358, కరెక్ట్ సార్. బట్ నిజంగానే తగ్గించారా? ఈ చాప్టర్స్ ఏమైనా తగ్గించారా? నో సార్, ఏం తగ్గించలేదు. దీని లోపల మర్జ్ చేశారు. అంటే ఒక చాప్టర్లో 2-3 చాప్టర్స్ మర్జ్ చేసేసారు, అందుకని తక్కువ చాప్టర్స్ కనిపిస్తున్నాయి. సెక్షన్స్ తగ్గించారంటే యా కొంచెం అలా అనుకోవచ్చు సార్, తగ్గించారు అని అనుకోవచ్చు. బట్ అంత మేజర్ చేంజ్ అయితే ఏం లేదు సార్. బట్ బిగ్గెస్ట్ డిఫికల్టీ హియర్ ఈస్ టు రిమెంబర్ ద ఇండెక్స్ అండ్ సెక్షన్ నంబర్స్. ఎందుకంటే పాస్ట్లో మనం నేర్చుకున్న సెక్షన్స్కి సేమ్ హెడ్డింగ్స్ అయితే లేవు, ఇక్కడైతే మార్చేశారు. బట్ లోపల ఉన్న మ్యాటర్లో పెద్ద చేంజ్ లేదు సార్. దట్ ఐ విల్ డిస్కస్ స్లోలీ. ఈరోజు మనం ఓన్లీ ఇండెక్స్ పార్ట్ చూద్దాం సార్. దట్ టు స్పెసిఫికలీ భారతీయ న్యాయ సంహిత వర్సెస్ ఇండియన్ పీనల్ కోడ్. మిగతా లాస్ గురించి కూడా చెప్తాను సార్, నథింగ్ టు వరీ సో మచ్, రైట్ సార్. చలో ఒక్కసారి స్టార్ట్ చేద్దాం సార్. సార్ ఓల్డ్ వర్సెస్ న్యూ, ఇక్కడ మీరు చూస్తే ప్రాపర్గా భారతీయ న్యాయ సంహిత చాప్టర్స్ ఇచ్చేసాను, ఇక్కడ ఇండియన్ పీనల్ కోడ్ చాప్టర్స్ అండ్ సెక్షన్స్ ఇవ్వటం జరిగింది. బట్ మనకు కంపారిజన్ కదా కావాలి, బికాస్ వీ ఆల్రెడీ నో అబౌట్ దిస్ అండ్ వీ వాంట్ టు నో దిస్, రైట్. సో ఒకసారి చూద్దాం సార్. సో ఈ ఒక చార్ట్ మీరు కానీ ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోగలిగితే యు ఆర్ డన్ సార్. సో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు సార్. భారతీయ ఇది చూస్తే ప్రాపర్గా భారతీయ న్యాయ సంహిత ఇండెక్స్ సార్, చాప్టర్ నేమ్స్. ఇది ఇండియన్ పీనల్ కోడ్ చాప్టర్ నేమ్స్. ఈ సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి భారతీయ న్యాయ సంహితతో రిలేటెడ్, రైట్ సార్. సో మనం ఈ 2 టేబుల్స్ ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఈరోజు ఈ వీడియో పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టే, రైట్ సార్. సో ఒకసారి భారతీయ న్యాయ సంహితలో చాప్టర్ నెంబర్ 1 విచ్ ఈజ్ ప్రిలిమినరీ, అలానే ఇండియన్ పీనల్ కోడ్లో ఏ చాప్టర్స్ దానిలో మర్జ్ అయ్యాయో ఒకసారి చూద్దాం సార్. ఇండియన్ పీనల్ కోడ్లో చాప్టర్ నెంబర్ 1 అండ్ చాప్టర్ నెంబర్ 2 విచ్ వాజ్ దేర్ విత్ ద నేమ్ ఆఫ్ జనరల్ ఎక్స్ప్లెనేషన్స్. చాప్టర్ నెంబర్ 1 నేమ్ ఏముంది సార్? ఇంట్రొడక్షన్ ఉండేది. చాప్టర్ నెంబర్ 2 నేమ్ ఏముండేది సార్? జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ అని ఉండేది. ఆ 2 తీసేసి ఇక్కడున్న ఫస్ట్ చాప్టర్లో మర్జ్ చేసేసారు, రైట్ సార్. సెకండ్ చాప్టర్ భారతీయ న్యాయ సంహితలో ఆఫ్ పనిష్మెంట్స్ సెకండ్ చాప్టర్, ఇండియన్ పీనల్ కోడ్లో అది 3rd చాప్టర్. అలానే భారతీయ న్యాయ సంహితలో చాప్టర్ నెంబర్ 3 జనరల్ ఎక్సెప్షన్స్ ఇండియన్ పీనల్ కోడ్లో చాప్టర్ నెంబర్ 4గా ఉండేది, రైట్ సార్. దాని తర్వాత చాప్టర్ నెంబర్ 4 ఇన్ భారతీయ న్యాయ సంహిత అబేట్మెంట్, క్రిమినల్ కాన్స్పిరసీ, అటెంప్ట్ చాప్టర్ నెంబర్ 4గా ఉండేదా? రైట్, చాప్టర్ నెంబర్ 4గా ఉంది. ఇప్పుడు ప్రీవియస్లీ చాప్టర్ నెంబర్ 5
5A 23 దాని గురించి మాట్లాడేవి, రైట్ సార్. అబేట్మెంట్ చాప్టర్ నెంబర్ 5లో మాట్లాడుకుంటాం. క్రిమినల్ కాన్స్పిరసీ చాప్టర్ నెంబర్ 5Aలో మాట్లాడుకుంటాం. అటెంప్ట్ గురించి, అటెంప్ట్ ఆఫ్ అఫెన్సెస్ గురించి చాప్టర్ నెంబర్ 23లో మాట్లాడుకుంటాం. ఈ 3 చాప్టర్స్ని కలిపేసి ఒక చాప్టర్ చేశారు, చాప్టర్ నెంబర్ 4. నెక్స్ట్ సార్, అఫెన్సెస్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్. ఇక్కడ చాప్టర్ నెంబర్ 5 ఓల్డ్ ఇండియన్ పీనల్ కోడ్లో చాప్టర్ నెంబర్ 16లో ఒక పోర్షన్ మాత్రమే. ఎందుకంటే చాప్టర్ నెంబర్ 16 దేని గురించి మాట్లాడేది సార్? అఫెన్సెస్ ఎఫెక్టింగ్ ద హ్యూమన్ బాడీ, రైట్ సార్. ఆ చాప్టర్లో ఒక పోర్షన్ మాత్రమే అఫెన్సెస్ అగేన్స్ట్ ఉమెన్ గురించి మాట్లాడేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ రేప్ సార్, రైట్ సార్. అలాంటి కొన్ని అఫెన్సెస్ ఉండేవా? అలానే చాప్టర్ నెంబర్ 20, చాప్టర్ నెంబర్ 20A ఈ 3 కలిపేసి చాప్టర్ నెంబర్ 5లోకి తీసుకొచ్చేశారు. నెక్స్ట్ అఫెన్సెస్ ఎఫెక్టింగ్ ద హ్యూమన్ బాడీ. ఇక్కడేమో చాప్టర్ నెంబర్ 6 ఇన్ భారతీయ న్యాయ సంహిత. అక్కడ ఇండియన్ పీనల్ కోడ్లో చాప్టర్ నెంబర్ 16 ఉండేది, రైట్ సార్. దానిలో ఒక పోర్షన్ ఏమో చాప్టర్ నెంబర్ 5కి పెట్టేశారు, బ్యాలెన్స్ పోర్షన్ ఏమో చాప్టర్ నెంబర్ 6లో పెట్టేశారు. సో అంత డిఫికల్ట్, అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. అన్ని చాప్టర్స్ ఒకసారి చూద్దాం సార్. అన్ని చాప్టర్స్ చూసిన తర్వాత స్లోగా భారతీయ న్యాయ సంహితలో ఉన్న ప్రతి సెక్షన్ని కూడా కవర్ చేద్దాము, రైట్ సార్. ఇప్పుడు ఎంతవరకు అయిపోయినాయి సార్? చాప్టర్ నెంబర్ 6 వరకు అయిపోయింది కదా. నా లెట్స్ కమ్ టు అఫెన్సెస్ అగేన్స్ట్ ద స్టేట్. భారతీయ న్యాయ సంహితలో చాప్టర్ నెంబర్ 7 ఇండియన్ పీనల్ కోడ్లో చాప్టర్ నెంబర్ 6గా ఉండేది. నెక్స్ట్ అఫెన్సెస్ రిలేటింగ్ టు ద ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, రైట్ సార్. భారతీయ న్యాయ సంహితలో చాప్టర్ నెంబర్ 8 ఇండియన్ పీనల్ కోడ్లో చాప్టర్ నెంబర్ 7 సార్. అఫెన్సెస్ రిలేటింగ్ టు ద ఎలక్షన్స్ భారతీయ న్యాయ సంహితలో చాప్టర్ నెంబర్ 9 ఇండియన్ పీనల్ కోడ్లో చాప్టర్ నెంబర్ 9A. దాని తర్వాత అఫెన్సెస్ రిలేటింగ్ టు ద కాయిన్, కరెన్సీ నోట్స్, బ్యాంక్ నోట్స్ అండ్ గవర్నమెంట్ స్టాంప్స్ భారతీయ న్యాయ సంహితలో చాప్టర్ నెంబర్ 10 ఇండియన్ పీనల్ కోడ్లో చాప్టర్ నెంబర్ 12గా ఉండేది. అఫెన్సెస్ అగేన్స్ట్ ద పబ్లిక్ ట్రాంక్విలిటీ చాప్టర్ నెంబర్ 11 ఇన్ భారతీయ న్యాయ సంహిత అండ్ చాప్టర్ నెంబర్ 8 ఇన్ ఇండియన్ పీనల్ కోడ్, రైట్ సార్. ఇదైపోయిందా? నెక్స్ట్ అఫెన్సెస్ బై ఆర్ రిలేటింగ్ టు ద పబ్లిక్ సర్వెంట్. ఇక్కడ చాప్టర్ నెంబర్ 12లో పెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్లో చాప్టర్ నెంబర్ 9లో ఉండేది. ఆఫ్ కంటెంప్ట్స్ ఆఫ్ ది లాఫుల్ అథారిటీ ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్ చాప్టర్ నెంబర్ ఇక్కడ ఏం పెట్టారు సార్? 13 పెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్లో చాప్టర్ నెంబర్ 10గా ఉండేది. ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్సెస్ అండ్ అఫెన్సెస్ అగేన్స్ట్ పబ్లిక్ జస్టిస్ ఇక్కడ చాప్టర్ నెంబర్ 14లో పెట్టారు భారతీయ న్యాయ సంహితలో. ఇక్కడేమో చాప్టర్ నెంబర్ 11 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్లో ఉండేది, రైట్ సార్. నెక్స్ట్ ఆఫ్ అఫెన్సెస్ ఎఫెక్టింగ్ ద పబ్లిక్ హెల్త్, సేఫ్టీ, కన్వీనియన్స్, డీసెన్సీ అండ్ మోరల్స్ ఇక్కడేమో చాప్టర్ నెంబర్ 15, అక్కడేమో చాప్టర్ నెంబర్ 14, రైట్ సార్. ఇండియన్ పీనల్ కోడ్లో చాప్టర్ నెంబర్ 14గా ఉండేది. అఫెన్సెస్ రిలేటింగ్ టు ద రిలీజియన్ చాప్టర్ నెంబర్ 16లో ఉండేది సార్. ఇక్కడ భారతీయ న్యాయ సంహితలో చాప్టర్ నెంబర్ 16, చాప్టర్ నెంబర్ 15 ఇన్ ఇండియన్ పీనల్ కోడ్. నెక్స్ట్ సార్ అఫెన్సెస్ రిలేటింగ్ టు రిలీజియన్ అయిపోయింది. అఫెన్సెస్ అగేన్స్ట్ ప్రాపర్టీ ఇక్కడేమో భారతీయ న్యాయ సంహితలో చాప్టర్ నెంబర్ 17, అలానే ఇండియన్ పీనల్ కోడ్లో కూడా చాప్టర్ నెంబర్ 17లోనే ఉంది. అఫెన్సెస్ రిలేటింగ్ టు డాక్యుమెంట్స్ అండ్ టు ద ప్రాపర్టీ మార్క్స్ చాప్టర్ నెంబర్ 18 ఇన్ భారతీయ న్యాయ సంహిత, చాప్టర్ నెంబర్ 18 ఇన్ ఇండియన్ పీనల్ కోడ్ యాజ్ వెల్. ఇది మళ్ళీ చూడండి సార్. క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇన్సల్ట్, ఎనోయెన్స్, డిఫెమేషన్ ఎక్సెట్రా ఇది చాప్టర్ నెంబర్ 19 ఇన్ భారతీయ న్యాయ సంహిత. ఇండియన్ పీనల్ కోడ్ చాప్టర్ నెంబర్ 19, 21, 22 ఈ 3 మర్జీ చేసి ఒక చాప్టర్లోకి తీసుకొచ్చాడు. అండ్ లాస్ట్ చాప్టర్ ఇన్ భారతీయ న్యాయ సంహిత రిపీల్స్ అండ్ సేవింగ్స్ చాప్టర్ నెంబర్ 20. సో మీరు లాజికల్ చూస్తే సార్ ఇండియన్ పీనల్ కోడ్ అన్ని 23 చాప్టర్స్ని 22 చాప్టర్స్గా చేశారు భారతీయ న్యాయ సంహితలో. సో మీరు ఇండెక్స్ చూస్తే ఒకటి అర్థం చేసుకోవాలి, చాప్టర్స్లో అయితే ఏం మిస్సింగ్ లేదు. సెక్షన్స్ గురించి మనం చూద్దాం సార్. స్లోలీ ఎవ్రీ సెక్షన్ వి విల్ లెర్న్. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు కమ్యూనికేట్, ఇప్పుడు అప్కమింగ్ 2024 నోటిఫికేషన్కి ఇది అప్లై కాకపోవచ్చు, రైట్ సార్. బట్ బై సపోజ్ అప్లై అయితే నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఈ న్యూ లాస్ ఏదైతే ఉన్నాయో ఆ పేరుతోనే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ న్యాయ సంహిత, రైట్ సార్, ఈ పేర్లతోనే ఇవ్వటం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మీరు మీ ప్రిపరేషన్లో ఎటువంటి కూడా ప్రాబ్లం క్రియేట్ చేయకండి. మీరు ఏదైతే ఓల్డ్ ప్రిపేర్ అవుతున్నారో అదే ప్రిపేర్ అవ్వండి. బై సపోజ్ న్యూ అడిగితే
I'm telling you, sir, from my law point, we are going to give you the 100% backup, right, sir? By the date of notification, you will be getting all these new laws lectures properly in the course column. అండ్ బై సపోజ్ మీరేమైనా ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కూడా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. విల్ బీ టెలింగ్ యూ అబౌట్ ఆల్ దీస్ న్యూ లాస్ టు దెమ్ యాజ్ వెల్. సో మీరు ఇప్పుడైతే భయపడకండి సార్. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ అయితే ఓన్లీ ఓల్డ్ బేర్ యాక్ట్స్ విచ్ ఈస్ ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అవే చదవండి. బికాస్ ఈ లాస్ ఇంకా ఫోర్స్లోకి రాలేదు. ఫోర్స్లోకి వచ్చిన తర్వాత మనం భయపడాలి. ఇంకా ఫోర్స్లోకి రాలేదు అండ్ ఇట్స్ స్టిల్ అ మిత్. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ఏ స్పీడ్తో అయితే పోతుందో ఆ స్పీడ్తో నాకు అనిపిస్తుంది మైట్ బీ ఇంప్లిమెంటేషన్ చేసేస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ నోటిఫికేషన్కి ఈ కొత్త లాస్ చదవకండి. 2024లో ప్రాపర్గా ఓల్డ్ బేరాక్సే చదవండి. బై సపోజ్ వాళ్ళు అడిగితే నేను చెప్తున్నాను కదా సార్, విత్ ఇన్ 1 month ఐ విల్ ట్రైన్ యూ సార్, నథింగ్ టు వరీ సో మచ్. ఓకే, చలో బాయ్, టేక్ కేర్, సియా.